జగన్ గారి పరిపాలన గురించి జగన్ గారికి బద్ధశత్రువులైనటువంటి వాళ్ళే జగన్ గారి పరిపాలన గురించి జగన్ గారి గురించి గొప్పగా చెప్తా ఉంటే పొగుడుతూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంటిది, వీళ్ళే కదా జగన్ గారిని కావాలని మరీ అబద్ధ ప్రచారం చేశారు, దుష్ప్రచారం చేశారు జగన్ గారి మీద లేనిపోని అవాండాలు వేశారు, జగన్ గారి మీద చేయాల్సినవన్నీ చేశారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా జగన్ గారి గొప్పదనం గురించి జగన్ గారి పరిపాలన విధానం గురించి జగన్ గారు ఏదైతే చేస్తారో అనేది గొప్పగా చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించదు. అందు గురించి ఏంటో తెలియదు కానీ ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఆ రెండు వీడియోలు అంటే నేను పెడతాను ఖచ్చితంగా, అవి మీరు చూద్దరు. కానీ చూసే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలా. అలా తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారికి బద్ధశత్రువులు అని ఎందుకన్నానంటే కనుక జగన్ గారు చేసిన ప్రతి పని కూడా దాని మీద అయితే కనుక ఓ దుష్ప్రచారం చేసేవారు. ఇప్పుడు అలాంటి వాళ్ళలో ఒక ఇద్దరు గురించి చెప్పబోతున్నాను నేను. ఎవరంటే, ఒకటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు. తెలుసు కదా చాలామందికి, జగన్ గారి మీద ఆయన అంతా విరుచుకుపడిపోయేవాడు, మీకు తెలుసు చాలా మటుకి. కాబట్టి అలాంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నట్టుండి అమాంతంగా కూటమి చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించడం, జగన్ గారి పరిపాలనే మీకంటే జగన్ గారి పరిపాలనే 100 రెట్లు ఎక్కువగా బాగుందని చెప్పడం, ఇలాగ జగన్ గారి పరిపాలన కితాబ్ ఇవ్వడం, అలాగే కూటమి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మీద నిప్పులు ఎక్కడం, ఇలాంటివి చేస్తున్నాడు ఆయన. కాబట్టి నిజంగా ఆయన వీడియో బీభత్సంగా వైరల్ అవుతుంది. అంతకాదు ఇంకో వ్యక్తి ఎవరంటే జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన అసలు జగన్ గారి గురించి ఎన్ని ఛార్జ్ షీట్లు వేశారో ఆయన మీద అసలు మీకు తెలియదు కదా. జేడి లక్ష్మీనారాయణ గారి గురించి ఎవరికి తెలియదేం కాదు. అలాంటి జేడి లక్ష్మీనారాయణ గారు జగన్ గారు తీసుకొచ్చినటువంటి పరిపాలనా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పరిపాలనా వ్యవస్థ గురించి ఆయన మాటల్లో చెప్తా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాలంటీర్ల పనితనం, ఆ వాలంటీర్ల పనితనం వాళ్ళు చేస్తున్న సేవలు పెన్షన్ పంచడమే కాదు, మొత్తం 27 సేవలు నిజంగా శబాష్ అనిపించుకునే పరిస్థితి. అంటే ప్రభుత్వాన్ని గుమ్మం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, పరిపాలనని పేదవాడి గడప దగ్గరికే తీసుకెళ్ళి అందించే కార్యక్రమాన్ని, ఆ వ్యవస్థని ఆయన కొనియాడాడు. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఏవైతున్నారో, ఆ ఉద్యోగులు ఏవైతున్నారో వాళ్ళు చేసే పని విధానాన్ని ఆయన పొగడటం అయితే జరిగింది. కాబట్టి జగన్ గారు తీసుకొచ్చిన సంస్కరణలన్నీ నెంబర్ 1 ఆయన చెప్తున్నమాట. కాబట్టి ఈ రెండు వీడియోలు అయితే నేను పెట్టబోతున్నాను. ఫస్ట్ ఒక్కసారి ఏబి వెంకటేశ్వరరావు గారు నిప్పులు కక్కుతున్నాడు ఆయన కూటమి ప్రభుత్వం మీద, నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. ఏంటంటారు? మెజారిటీ ఓట్లతో మీకు ఓట్ల అభిషేకం చేశారు ప్రజలు. రోజు నోట్ల అభిషేకం చేసుకుంటానే ఉన్నారు. మళ్ళా పాలాభిషేకానికి, పాల ఫ్యాక్టరీలకి అంత కరువాసిపోయారా మీరు? దానికి మిత్రులారా 2024 ఇది ఎప్పుడు మిత్రులారా 2024 11వ నెల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే అమరావతిని నిర్మించడానికి, తిరిగి ప్రారంభించడానికి ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళందరి పొట్ల కొట్టి మీరు అమరావతి నిర్మిస్తారా? వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? అమరావతిని నిర్మించడానికి ఆస్తి హక్కు గల వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? సిఆర్డీఏకి లేదా? గుంటూరు కలెక్టర్ గారికి లేదా? అబ్బే ఎవ్వళ్ళు పలకట్లా. ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది మనం విన్నాం. అమరావతిలో జరుగుతున్న అన్యాయాల గురించి, రైతులకు జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి ఆయన వాళ్ళ తరపున స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. ఇది ఒకటనే కాదు, చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రజల కడుపు, అమరావతి రైతుల కడుపు కొట్టి మరీ మీరు పరిపాలన చేయాలా అన్నట్టుగా కొన్ని ఘాటైన వ్యాఖ్యలతోటే ఇప్పుడు ఏదైతే అమరావతిలో జరుగుతుందో అసలు చాలా మందిని లోపలికి వెళ్ళకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా, ఆ రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా, ఆ రైతులకు చెప్పేది మాట వినకుండా, బుల్డోర్లతోటి ఇలాంటి రాజకీయం ఏదైతే జరుగుతుందో దాన్ని పూర్తిగా ఎండగడుతున్నాడు ఆయన. అంటే తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది అని ఏబి వెంకటేశ్వరరావు గారు. అంటే యాక్చువల్గా ఈయన టీడీపీకి అనుకూల పరుడు, అసలు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది అందరూ జగమెరిగిన సత్యమే. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఆశ్చర్యమైనటువంటి విషయమే. అంతే. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా, ఆయన కూడా ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఎందుకంటే ఆయన కూడా జగన్ గారి పరిపాలన గురించి, ఆయన తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ గురించి, ఆయన తీసుకొచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గురించి ఆయన చాలా బాగా చెప్పాడు ఆయన మాటల్లో. వాలంటరీ వ్యవస్థ తీసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చేసేవాళ్ళు అన్ని పనులు. ఫైనల్ గా ఏంటంటే పబ్లిక్ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సర్వసాధారణంగా ఇంట్లో కూర్చున్న వ్యక్తి పనులు అవ్వాలి, గవర్నమెంట్ ద్వారా జరగాల్సి. వాలంటరీ వ్యవస్థ తీసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చేసేవాళ్ళు అన్ని పనులు.
వాళ్ళు పెన్షన్స్ కావచ్చు, లేకుంటే ఏమన్నా మనము ఈ 26, 27 సేవలు ఏవైతే 27 సేవలు ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా వాళ్ళు ఇంటి దగ్గరే వచ్చి చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ఇంటిలో అది ఒక 50 ఇళ్లకు ఒక వ్యక్తి అన్నట్టుగా పెట్టారు. అవును. కానీ అందులో ఏమైందంటే అందులో బేసిక్ గా రకరకాల పొలిటికల్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి అది కొంచెం అవి ఒక రాజకీయ రంగు పులుముకుంది. గ్రామ సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాలు అన్నవి కావాలి. ఎందుకంటే ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరియట్ ఉంటుందో పంచాయతీలో ఉన్న సర్పంచ్ కూడా ఒక సెక్రటరియట్ అనేది కావాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఒక్క మాట చెప్పి నేను ముగించాలనుకున్నాను. నిజంగా వాలంటీర్ వ్యవస్థ అనేది నిజంగా హ్యాట్సాప్ అండి. ఎలా అంటే ఏదో పెన్షన్ పంచే కార్యక్రమం ఒకటే కాదు, వాళ్ళ చేత 27 సేవలు చేయించేవారు. నిజంగా కరోనా టైంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, వాలంటీర్ల సేవలు అనేది నిజంగా గ్రేట్ అనే చెప్తాను నేను. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్న మీరు అందరూ కూడా మేబీ ప్రైవేట్ కసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.